कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलम्. వెంకటేశ్వర స్వామి భూమిపై నివాసం ఉండదలిచి వైకుంఠాన్ని వదిలి వచ్చిన శుభగడియలు ఖచ్చితంగా చెప్పబడింది. భూవరాహ దేవుడు అగు శ్రీనివాసుడు లోకాన్ని అనుగ్రహించదలిచి భూమిపై ఉండాలని గరుత్మంతుని ఉద్దేశించి ఇలా అంటాడు: గరుడా, వైకుంఠంలోని అప్రాకృతమైన మహా ఐశ్వర్య పర్వతం, సువర్ణమయం రత్నమయమైన పర్వతాన్ని తీసుకురమని విష్ణుమూర్తి ఆజ్ఞాపిస్తాడు. గరుత్మంతుడు ఆనందంతో ఆ క్రీడా పర్వతాన్ని తన రెక్కలపై తీసుకుని వచ్చి సువర్ణముఖి నది ఒడ్డున స్థాపిస్తాడు. అదే తిరుమల కొండ, వైకుంఠము నుంచి తీసుకువచ్చిన కొండ. ఇది మార్కండేయ పురాణం 2వ అధ్యాయంలో మరియు వరాహ పురాణం 4వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ పర్వతం భూమిపైకి తేబడిన తరువాత ఆదికాలం కృతయుగంలో జంబూ ద్వీపంలో భారత వర్షంలో గంగకు దక్షిణాన 200 యోజనాల దూరంలో తూర్పు సముద్రానికి పడమరయందు భాద్రపద మాసంలో విష్ణు తిథి ద్వాదశి యందు సిద్ధయోగం సోమవారం నాడు విష్ణుమూర్తి వైకుంఠం నుండి మొదటి అడుగు నారాయణాద్రి పర్వతంపై పెట్టి తిరుమలలో వెంకటేశ్వరుడుగా శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసా సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే త్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యత